నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా క్యాన్సర్ మహమ్మారి విపరీతంగా పెరిగిపోతోంది. అయితే దీనిపైన ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. అందులో మెయిన్ కీమోథెరపీ అంటే చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడు కీమోథెరపీ అనేది చాలా సులభతరమైంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకవేళ వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి విరెంచి హాస్పిటల్ నుండి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వై రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. క్యాన్సర్ అనగానే మహమ్మారి. 10 years బ్యాక్ మనం చూసుకున్నట్లే దీనికి ట్రీట్మెంట్ లేక చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజెంట్ డేస్లో అవేర్నెస్ బాగా పెరిగింది. క్యాన్సర్ రాగానే ట్రీట్మెంట్ తీసుకోవడం, స్టేజెస్ గుర్తించేసి ముందు జాగ్రత్తగా కూడా టెస్ట్లు అవి చేయించుకొని వస్తున్నారు. బట్ చాలామంది కీమోథెరపీకి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. అది చాలా టార్చరు, పెయిన్ఫుల్ అనేసి. నిజంగానే కీమోథెరపీ అన్నది అంత డేంజరసా? కీమోథెరపీ అండి వచ్చేసి మనకు ఏవైతే మనం మందులు డ్రగ్స్ వాడతామో వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండడం అనేది కామన్. కానీ ద రీసెంట్ అడ్వాన్సెస్ లాస్ట్ 5-10 yearsలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడానికి డ్రగ్స్ అనేవి కొత్తగా రావడము, అవి చాలా ఎఫెక్టివ్గా ఉండడం వల్ల ఈ కీమో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా జరగడం కానీ అసలు జరగకపోవడమే కానీ అనేది మనం ఈ మధ్యన చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ టేకింగ్ కీమోథెరపీ అంటే కీమోథెరపీ తీసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోయింది. పేషెంట్కి కానీ పేషెంట్ ఫ్యామిలీని వాళ్ళని మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఓకే. అయితే సార్, కీమోథెరపీలో మెయిన్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చెప్తారా? మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నోట్లో అల్సర్స్ లాగా రావడము, జుట్టు రాలిపోవడము, వాంతి ఫీలింగ్ రావడము, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అండి, మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. అయితే కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి కీమోథెరపీతో పాటు వీటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అంటారా? అవునండి, డెఫినెట్లీగా కీమోథెరపీతో పాటు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్కి కూడా ట్రీట్మెంట్ మనము ముందే ఇచ్చేస్తాం. బిఫోర్ ది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే లోపే మనం ఈ మెడిసిన్ ఇచ్చి దాన్ని కంప్లీట్గా ప్రివెంట్ కూడా చేయొచ్చు. అయితే సార్, కీమోథెరపీ అన్నది ఫస్ట్ స్టేజ్ నుంచినే అవసరమా, లేకపోతే క్యాన్సర్ ఉంది అనేది మనం మొదటి దశలోనే కనుక్కుంటే దానికి కీమోథెరపీ కన్నా ముందు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇది ఏ క్యాన్సర్ అన్న దాని మీద డిపెండెంట్ ఉంటుందండి. కొన్ని క్యాన్సర్లలో ముందుగా మనము కీమోథెరపీ ఇచ్చేసి తర్వాత సర్జరీ చేయడము, లేకపోతే కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇవ్వడము, లేదా ఓన్లీ సర్జరీ చేయడము, లేకపోతే సర్జరీ తర్వాత కీమో అవసరము అన్నది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అండ్ మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా స్టేజ్ మీద కూడా ఉంటుంది. కొన్ని క్యాన్సర్లలో మొదటి స్టేజ్లో అవసరమే లేదు, కానీ కొన్ని క్యాన్సర్లలో మొదటి స్టేజ్లో కూడా అవసరం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ క్యాన్సర్ వీఆర్ ట్రీటింగ్. కీమోథెరపీ అనేది ఏ స్టేజ్ వరకు చేయొచ్చు, అది లాస్ట్, ఇంకా దానికి మించి తర్వాత అంటే ఇంకా ఫర్దర్గా సీరియస్ స్టేజ్ అన్నది ఏంటిది? క్యాన్సర్ వచ్చేసండి యూజువల్గా మేము 4 స్టేజెస్గా విభజిస్తాం, 1, 2, 3 and 4 అని. కీమోథెరపీ రోల్ అన్నిట్లో ఉంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. మొదటి స్టేజ్లో కూడా ఇవ్వచ్చు, 4వ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. అయితే 4వ స్టేజ్ క్యాన్సర్లు మామూలుగా సర్జరీకి కానీ రేడియేషన్కి కానీ ఇంత ఈజీగా అవి రెస్పాండ్ అవ్వవు. సో అలాంటి ప్లేసెస్లో కీమోథెరపీ బికమ్స్ అ రియలీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్లో కానీ క్యూర్లో కానీ కూడా ఇట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. సార్, లేడీస్ మీద అంటే ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళి కాని వాళ్ళకు కూడా చిన్న ఏజ్లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఈ క్యాన్సర్తో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే అండి, ఇప్పుడు వయసు తక్కువగా ఉన్నప్పుడు వచ్చే కొన్ని క్యాన్సర్లు ఎలా అంటే జెనెటిక్గా కానీ అంటే ఫెమిలియల్గా కానీ కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్ కానీ అండకోశ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ఇలాంటి కొన్ని జెనెటిక్ కంపోనెంట్లో ఉంటాయి. ఇవి యూజువలీ యంగ్ పీపుల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే వాళ్ళ మదర్స్, సిస్టర్స్ కానీ ఆర్ సమ్టైమ్స్ సమ్ క్యాన్సర్స్ ఇన్ మేల్స్ ఆల్సో, సో దే కెన్ హ్యాపెన్ ఇన్ అ ఫెమిలియల్ ఫ్యాషన్. సో వీళ్ళల్లో అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకు మనం ఒకసారి అతను ఆంకాలజిస్ట్ని కానీ జెనెటిసిస్ట్ని కానీ కలిసి ఆ హిస్టరీ డిస్కస్ చేస్తే దాన్ని బట్టి రిస్క్ బట్టి నిజంగా అసలుకు ఏమన్నా ఛాన్స్ ఉందా వచ్చేది లేదు అన్నది నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రకారంగా చేయొచ్చు. ఇన్ సమ్ కేసెస్ దే మైట్ బీ నాట్ ఎనీ నీడ్ ఫర్ ఎనీ ఫర్దర్ టెస్టింగ్. ఇన్ సమ్ కేసెస్ ఎస్ దే మైట్ బీ నీడ్ ఫర్ టెస్టింగ్. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఎన్ ఇండివిజువల్ బేసిస్. అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే ఫర్దర్ జనరేషన్కి ఖచ్చితంగా వస్తుందా? వచ్చే పర్సెంటేజ్ ఎంత? అది డిపెండ్ అవుతుందండి ఎలాంటి క్యాన్సర్ అని ఎలాంటి కండిషన్ అని. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్లో రిస్క్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్, రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ఎలాంటి జన్యు అబ్నార్మాలిటీ ఉందో, ఎలాంటి జీన్ అబ్నార్మాలిటీ ఉందా. సో అసలు ఆ టెస్ట్లు అవసరమా, చేస్తే పర్సంటేజెస్ అనేది ఆ టెస్ట్ తర్వాతనే మనము పెట్టుకుంటాం. కానీ ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒకటి ఉంటే ఏంటంటే దట్ గివ్స్ అ క్లూ కి మేబీ దట్ పర్సన్ నీడ్స్ టెస్టింగ్.
ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ప్రతిసారి చేసిన వాళ్ళు అందరిలో పాజిటివ్ వస్తుంది అని కాదు, చేసిన వాళ్ళందరిలో నెగిటివ్ వస్తుంది అని కాదు, కానీ అదొక క్లూ అన్నట్టు. సో దట్ యూ అప్రోచ్ అ డాక్టర్, అ ఫిజిషియన్, అన్ ఆంకాలజిస్ట్ ఆర్ జెనెటిసిస్ట్ టు సీ వెదర్ దే నీడ్ ఎనీ ఫర్దర్ టెస్టింగ్, ఈదర్ ఈజ్ ద రిస్క్ రియల్ ఆర్ నాట్. అయితే కీమోథెరపీని మొదటి దశ నుంచి తీసుకుంటే క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతారా? అవునండి. ఇప్పుడు ఎలా అంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ అనేది క్యూర్ వైపు ఉంటుంది. మొదటి 3 స్టేజ్ల్లో క్యాన్సర్లో మేము పూర్తిగా క్యూర్ చేయాలని మేము ప్రయత్నిస్తాం. సో అందులో కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఎలా అయితే అవసరం ఉంటుందో, ఎలా అయితే ఎవిడెన్స్ ఉందో, ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో దాన్ని బట్టి యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వీ యూజ్ దీస్ 3 modalities అండి. ఆఫ్టర్ కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ వన్స్ క్లియర్ అయింది, క్యూర్ అయిపోయింది అన్న తర్వాత ఆ పేషెంట్లో మనము జనరల్గా అబ్జర్వేషన్ చేయాల్సిన థింగ్స్ ఏముంటాయి? మెయిన్లీ అండి బేసిక్గా ఏంటంటే న్యూట్రిషన్ అనేది డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఎర్లియర్ బికాస్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. కానీ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా మేనేజ్ అవుతున్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ వెల్. సో న్యూట్రిషన్ అనేది ఒక ఆస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, కీమోతోని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ యూజువల్గా ఉండవు. 1 or 2 medicines can cause some effect on the heart or this thing, కానీ దానికోసం మేము ముందే వీ స్కాన్ బై డూయింగ్ కార్డియాక్ ఇమేజింగ్ లైక్ 2D echo, ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము, దాన్ని క్లియర్గా మానిటర్ చేస్తాం. కాబట్టి ఇలాంటి రిస్క్స్ ఆర్ వెరీ మినిమల్, less than 5% or so, and it does not happen with every drug. There are only 1 or 2 drugs that can cause that. సో వాటికి మేము స్పెసిఫిక్గా మానిటర్ చేస్తాం కాబట్టి అలాంటి రిస్క్ లాంగ్ టర్మ్లో కూడా ఈజ్ మినిమైజ్ టు ఆల్మోస్ట్ నిల్. ఒక పర్టికులర్గా ఒక ఆర్గాన్ మీద క్యాన్సర్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు దానికి మీరు కీమోథెరపీ ఇస్తారు, అది ఇతర ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? యూజువలీ కీమోథెరపీ అనేవి కొన్ని ఆర్ specific medication that might act only on the tumor, or it could be a non-specific mechanism where it can affect normal cells also అండి. ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్స్ కీమో వల్ల ఎందుకు వస్తున్నాయి అంటే ట్యూమర్ని ఎలా అయితే డిస్ట్రాయ్ చేస్తుందో అలానే నార్మల్ టిష్యూ మీద ఎఫెక్ట్ వల్లనే మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి. ఒకవేళ అది వామిటింగ్ సెంటర్ మీద యాక్ట్ చేస్తే వామిటింగ్ లాంటి ఫీలింగ్ రావడము, నోట్లో మన ఏదైతే లైనింగ్ ఉందో దాని మీద ఎఫెక్ట్ రావడం వల్ల అల్సర్ రావడము, అలానే హెయిర్ ఫాలికల్ మీద ఎఫెక్ట్ అవుతే జుట్టు రాలిపోవడం కానో ఇలాంటివి అవుతాయి అన్నట్టు. సో దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ ఆన్ నార్మల్ టిష్యూ. సో సపోర్టివ్ కేర్, కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ని మనం తగ్గించి మేబీ వీ కెన్ మేక్ ఇట్ నిల్ ఆల్సో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.